తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. ఇప్పుడు తల్లిదండ్రులకు అగ్ని పరీక్ష ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు తల్లిదండ్రులకు అగ్ని పరీక్ష. ఎందుకంటే వేల సంస్థలు ప్రకటనలు ఇస్తాయి. అనేక కోచింగ్ సెంటర్లు మా దగ్గరికి రండి, మేము ఇది చేస్తాం, ఆ ర్యాంక్ తెప్పిస్తాం, ఈ కాలేజీలో సీట్ తెప్పిస్తాం అంటాయి. కానీ ఎక్కడ ఏ కాలేజీ కరెక్ట్గా ఉంది, ఏ కాలేజీకి అనుమతులు ఉన్నాయి, ఏ కోచింగ్ సెంటర్లో నియమ నిబంధనల ప్రకారం నడుస్తున్నాయి, అసలు ఎక్కడ చేర్పించాలి, ఏవి కరెక్టు ఏవి రాంగు, అసలు వాళ్ళకున్న అర్హతలు ఏంటి, అర్హులు పెడుతున్నారా, అనర్హులు పెడుతున్నారా, లేదా దీన్ని ఒక బిజినెస్ లాగా చూసేవాళ్ళు పెడుతున్నారా అనే ఒక కన్ఫ్యూజన్ చాలామంది తల్లిదండ్రుల్లో ఉంటుంది. స్కూళ్ళ నుంచి, కాలేజీల నుంచి, కోచింగ్ సెంటర్ల వరకు మాట్లాడదాం. దీనికి సంబంధించి కెరీర్ కౌన్సిలర్ అండ్ స్పార్క్ అకాడమీ డైరెక్టర్ ఎస్ఎస్వి సంతోష్ గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సంతోష్ గారు. నమస్తే అండి. సంతోష్ గారు, ఇప్పుడు తల్లిదండ్రులకు పరీక్ష, ఆల్మోస్ట్ పిల్లల పరీక్షలు అయిపోయినాయి. ఇప్పుడు తల్లిదండ్రుల పరీక్ష స్టార్ట్ అయింది. ఎడ్యుకేషన్కి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే, ముఖ్యంగా మన హైదరాబాద్ చుట్టుపక్కల చూసుకుంటే అనధికారమైన కోచింగ్ సెంటర్లు, అనఫిషియల్ కాలేజీలు ఇట్లాంటివి ఎక్కువ పుట్టుకొస్తున్నాయి. సో దీన్ని ఎవరు ప్రమోట్ చేస్తున్నారు, ఎవరు దీని వెనకున్నారు, దీన్ని ఎట్లా దీని మెకానిజం ఏంటి, అసలు ఎందుకు జరుగుతుంది ఇట్లంతా? అది దానికి సరైన వాచ్ డాగ్ లేకనా, లేకపోతే ఎట్లా, ఏమంటారు మీరు? సో థ్యాంక్స్ అండి. ఫస్ట్లీ థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. సో ఇవాళ నాకు కూడా ఒక కోచింగ్ సెంటర్ ఉంది. సో ఇవాళ నేను యాజ్ అన్ ఎడ్యుకేషన్ కౌన్సిలర్ అండ్ ఫ్రమ్ ఏ కోచింగ్ సెంటర్ పర్స్పెక్టివ్, 2 పర్స్పెక్టివ్స్లో మాట్లాడతాను. సో ఫస్ట్లీ ఏంటంటే, మీరు బాగా ఇచ్చిన ఇంట్రడక్షన్లో 1 ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, విల్ టాక్ అబౌట్ ఇంటర్మీడియట్ కాలేజెస్. ఇంటర్మీడియట్ కాలేజెస్లో బేసిక్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు కొత్త లైసెన్సెస్ ఎవరికి ఇవ్వట్లేదు. సో ఆల్రెడీ మన గవర్నమెంట్ లైసెన్సెస్ అనేవి ఇచ్చింది. ఇప్పుడు ఇంటర్మీడియట్ కాలేజ్, ఎనీ కాలేజ్ నడవాలన్నా కానీ, ఇప్పుడు ఇంటర్మీడియట్ అయినా ఇంజనీరింగ్ అయినా లైసెన్స్ ఇస్ ఇంపార్టెంట్. ఆ లైసెన్స్ అనేవి ఓన్లీ లిమిటెడ్ లైసెన్సెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఎన్ని, నా దగ్గర ఎగ్జాక్ట్ డేటా లేదు కానీ ఎన్ని ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉన్నాయంటే, చాలా మంది దగ్గర లైసెన్స్ ఉంది కానీ స్టూడెంట్స్ లేరు. ఓకే, కొందరి దగ్గర లైసెన్స్ ఉన్నాయి, స్టూడెంట్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు ఇంకా ప్రాఫిట్స్ కోసం ఏం చేస్తారు, ఇవి ఏవైతే ఎస్పెషలీ ఇదంతా స్టార్ట్ చేసింది కూడా అగైన్ ఐ మైట్ బి కాంట్రవర్షియల్, కానీ ఈ నార్త్ నుంచి వచ్చిన కాలేజెస్, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అనేవి ఈ ఫిలాసఫీ అనేది స్టార్ట్ చేసింది. అవును. ఎప్పుడైతే ఈ నార్త్ నుంచి వచ్చాయనుకోండి, ఈ కాలేజీలు వచ్చాయనుకోండి, వాళ్ళకి లైసెన్స్ లేదు, అంటే లైసెన్సెస్ అసలు లేవు, ఎవరు ఇవ్వట్లేదు. న్యూ లైసెన్సెస్ అనేది ఇంటర్మీడియట్ బోర్డ్ ఇస్ నాట్ గ్యారంటింగ్, అయినా కానీ పెట్టేస్తున్నారు కాలేజ్. వాళ్ళు ఏంటి కోచింగ్ సెంటర్ పెట్టి, ఇప్పుడు ఏంటి వాళ్ళు కోచింగ్ సెంటర్ పెట్టడం, కోచింగ్ సెంటర్ ఎవరైనా పెట్టుకోవచ్చు. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, జిఎస్టీ, లేబర్ లైసెన్స్ అవి ఉంటే మీరు కోచింగ్ ఇన్స్టిట్యూట్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే, బట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు కోచింగ్ ప్లస్ జూనియర్ కాలేజ్ అని అడ్వర్టైజ్ చేసుకుంటున్నారు. జూనియర్ కాలేజ్ వాళ్ళది కాదు. జూనియర్ కాలేజ్ నేను చెప్పినట్టు ఏవైతే కొన్ని కాలేజెస్ వాళ్ళకి స్టూడెంట్స్ లేదో వాళ్ళ లైసెన్స్ వాడుకుని, అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఆ కాలేజ్ త్రూ వాళ్ళు అప్లికేషన్స్ ప్రాసెస్ చేసి వీళ్ళు మేమే చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు రీసెంట్లీ అవుతున్న ప్రొటెస్ట్ అవన్నీ అవే. అంటే వాళ్ళకి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ కూడా కాలేజ్ కోడ్ అనేది ఇస్తుంది. అవును. అంటే దేర్ ఆర్ ఓన్లీ ఫ్యూ కాలేజ్ కోడ్స్. ఇప్పుడు లెటర్స్ వాళ్ళ దగ్గర 100 లైసెన్సెస్ ఉన్నాయి ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే, ఈ 100 లైసెన్సెస్ లో యాక్చువల్లీ ఇంటర్మీడియట్ లో సరిగ్గా నడుస్తున్న కాలేజీలు 10-15 ఉంటాయి అంతే. రిమైనింగ్ 85 ఏం చేస్తున్నారు, వాళ్ళ లైసెన్స్ వాడుకుందామని వీళ్ళకి అది అమ్మడము అన్అఫీషియల్ గా, వీళ్ళని అది యూజ్ మెడికల్ స్టోర్ లాగా. యా, ఎగ్జాక్ట్లీ. సో దీనివల్ల ఏమైపోతుంది, వాళ్ళు చేస్తుంది ఒకటే తప్పు యాక్చువల్లీ, దట్ వాళ్ళు జూనియర్ కాలేజ్ అని అడ్వర్టైజ్ చేసుకుని జూనియర్ కాలేజ్లో నడుపుతున్నారు, వేర్ దే డోంట్ హ్యావ్ ఎ లైసెన్స్ ఫర్ జూనియర్ కాలేజ్. ఎన్ని ఉంటాయండి హైదరాబాద్లో మనకు తెలిసి ఇట్లాంటి నార్త్వి, పర్టికులర్గా నార్త్వి చాలా ఉన్నాయండి. నార్త్వి నేను ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్, కానీ ఎందుకంటే అట్లీస్ట్ ఒక 10-12 ఇన్స్టిట్యూట్స్ నార్త్ నుంచి వచ్చాయి. ఇప్పుడు వేరే మన లోకల్ తెలంగాణలో, ఆంధ్రలో స్టార్ట్ చేసిన కాలేజెస్ వాళ్ళు ప్రాపర్ ఇంటర్ లైసెన్స్ తీసుకుని నడుపుతున్నారు. వాళ్ళందరికీ కాలేజెస్ ఉన్నాయి, వాళ్ళకి అందరికీ ఉన్నాయి. వాళ్ళ వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, అది వేరే విషయం, కానీ బట్ వాళ్ళు ప్రాపర్లీ దే ఆర్ ఫాలోయింగ్ ది రూల్స్. వీళ్ళు ఏంటంటే దే ఆర్ టేకింగ్ లైసెన్స్ ఫర్ రెంట్ బేసికలీ. అది వాళ్ళ అండర్స్టాండింగ్. దానివల్ల వాళ్ళేంటి, బ్రాండింగ్, మార్కెటింగ్, ఇదంతా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్. వాళ్ళు ఏంటంటే వీఆర్ఏ జూనియర్ కాలేజ్ అంటున్నారు, మీరు టెక్నికలీ జూనియర్ కాలేజ్ కాదు. ఇప్పుడు నాది కూడా కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది, మేము జూనియర్ కాలేజ్ అని ఎక్కడ చెప్పుకోలేదు, మాది కోచింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పుకుంటాం. కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ జూనియర్ కాలేజ్ లాగా ప్రమోట్ చేసి
పేరెంట్స్ని ఆ ట్రాప్లో పడేస్తున్నారు. అది మెయిన్ ప్రాబ్లం. సో ఈ తల్లిదండ్రులు దీన్ని మోసపోతున్నారు కదా చాలామంది. సో దీనికి ఆ అధికారుల నుంచి ఏం లేదా అంటే వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేయడము, ఈ ఎవరు కంప్లైంట్ ఒకవేళ ఎవరైనా తల్లిదండ్రులు ఒక కోచింగ్ సెంటర్కి పర్మిషన్ ఉందా లేదా కలుపుకోవాలంటే ఏం చేయాలి వాళ్ళు అక్కడ వెళ్ళి? కాలేజ్ కోడ్ తెలుసుకోవాలి. అంటే కాలేజ్ కోడ్ ఉందా అని అడగాలి. సింపుల్ క్వశ్చన్ లైక్ మీ కాలేజ్ కోడ్ ఏంటి అని. అప్పుడు వాళ్ళు చెప్తారు దట్ మాది కాలేజ్ కోడ్ కాదు, మాది టైఅప్ ఉంది. ఇఫ్ దే ఆర్ ఓకే విత్ ఇట్, గుడ్, జాయిన్ చేయండి. అంటే యాజ్ లాంగ్ ఎస్ పేరెంట్స్ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ దట్ ఇది ఉంది కాబట్టి. కానీ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చేయగలుగుతుంది చెప్పండి. ఇప్పుడు ఇంటర్మీడియట్ కాలేజెస్ అనుకోండి, గవర్నమెంట్ హ్యావ్ సమ్ రూల్స్. ఇప్పుడు ల్యాబ్ ఇలా ఉండాలి, ఇంత స్పేస్ ఉండాలి, మీరు అన్ని డైలీ ఆడిట్స్, వీక్లీ ఆడిట్స్, అటెండెన్స్లు, మీకు కొన్ని ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్లోనే స్టాఫ్ ఉండాలి. అదంతా ఎనీ లైసెన్స్ విల్ డిమాండ్ దట్. ఇప్పుడు వీళ్ళకి లైసెన్స్ లేదు, వాళ్ళు కోచింగ్ చెప్తున్నారు. సో వాళ్ళు గవర్నమెంట్ స్క్రూటినీ ఎలా వస్తుంది? బికాజ్ వాళ్ళు ప్రాసెస్ చేస్తుంది అప్లికేషన్స్ త్రూ దిస్. అవును, కరెక్ట్. వాళ్ళు జూనియర్ కాలేజ్ అని అడ్వర్టైజ్ చేసుకుంటున్నారు కదా. అది దానికి మనకు ఒక గవర్నింగ్ బాడీ, గవర్నింగ్ బోర్డ్ అనేది ఏం లేదు. ఓ, అక్కడ దట్ ఈస్ ది మెయిన్ ప్రాబ్లం. ఇక్కడ ఏంటంటే వీళ్ళు వాడుకుంటున్నారు, ఆ లూప్ హోల్ ని వీళ్ళు వాడుకుంటారు. ఇది వాస్తవమైన విషయం అనమాట. ఇప్పుడు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అనుకోండి, ఇప్పుడు నేను కోచింగ్ ఇన్స్టిట్యూట్ నడుపుతాను. ఇప్పుడు నాకు స్టూడెంట్స్ వస్తారు, నేను జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి ఐ హ్యావ్ టు పే గవర్నమెంట్ ది ట్యాక్స్ ఎనీవే. ఒకవేళ ప్రొప్రైటర్షిప్ అంటే ఐ హ్యావ్ టు పే మై పర్సనల్ ట్యాక్స్. ఇప్పుడు నా కంపెనీ అకౌంట్లో సేల్స్ చూపిస్తే ఐ హ్యావ్ టు పే జిఎస్టీ అండ్ నాకు లేబర్ లైసెన్స్ ఉండాలి. ఆ మూడు ఉన్నాయంటే దట్ మీన్స్ ఐఎమ్ గుడ్ టు గో. ఇంకేం సంబంధం లేదు దాంతో. కానీ ఈ కోచింగ్ సెంటర్లకు అవి ఉన్నాయా కనీసం? అవన్నీ ఉన్నాయి వాళ్ళకి. కానీ వాళ్ళు చేస్తుంది ఏంటంటే, వాళ్ళు జూనియర్ కాలేజ్ లాగా చెప్పుకోవడం ఇస్ ది మెయిన్ ప్రాబ్లం. అండ్ వాళ్ళ జూనియర్ కాలేజ్లో చెప్పుకుని వాళ్ళు క్లాసెస్ వీళ్ళే కండక్ట్ చేస్తారు. బేసికలీ గేమ్ ఎక్కడ ఉందంటే క్లాసులన్నీ వీళ్ళే చెప్తారు. జస్ట్ ఆ ప్రాసెసింగ్ ఇది ఏదైతే కాలేజ్ కోడ్ త్రూ వాళ్ళు ప్రాసెస్ చేపిస్తున్నారు అవుతుంది ఇది. సో ఇప్పుడు ఏమైతుంది, గవర్నమెంట్ వీళ్ళ మీద లెన్స్ లేదు. అవును, గవర్నమెంట్ లెన్స్ వాళ్ళ మీద ఉంది. వాళ్ళు టెక్నికల్ ఏంటి, ఈ స్టూడెంట్స్ మా దగ్గర చదువుతున్నారు అని చూపించుకుంటున్నారు. సో దే ఆర్ గెటింగ్ అవే, బోత్ ఆర్ గెటింగ్ అవే. సో ఆ ఫెసిలిటీస్ ఇది కూడా ఇప్పుడు ఒకటి కామన్ థింగ్ అండి. నేను నా కాలేజ్ టైం నుంచి చూస్తున్నాను ఇది. ఐ డోంట్ హ్యావ్ ఎనీ షేమ్ ఇన్ సేయింగ్ ఇట్ ఆన్ రికార్డ్. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడదాం మనం. మనకి ఓపెన్ సీక్రెట్ దట్ ప్రాక్టికల్స్ ఈ కార్పొరేట్ కాలేజెస్ కానీ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ లాస్ట్ 1-2 months చేపిస్తారు అంతే. టెక్నికలీ మీరు ఎవ్రీ వీక్ అకార్డింగ్ టు ది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ గైడ్ లైన్స్ ఎవ్రీ వీక్ మీరు ప్రాక్టికల్ క్లాస్ పెట్టాలి. కానీ అది అవ్వట్లేదు. అది లాస్ట్ మినిట్ వాళ్ళు చేయించి మార్కులు ఇస్తున్నారు. అది కూడా ఇష్టం వచ్చిన మార్కులు. అది కూడా ఎంత కాంట్రవర్షియల్ అంటే, నా టైంలోనే నేను కూడా టాప్ సెక్షన్లో చదివాను ఒక కాలేజ్లో. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దట్ కాలేజ్. కానీ ఆ కాలేజ్లో చదివినప్పుడు వేరే వాళ్ళు ఒక స్టూడెంట్కి అసలు ఏం చేయకుండా వాళ్ళకి ఫుల్ మార్క్స్ ఇచ్చారు. నాకేమో 22/30 ఇచ్చారండి. అండ్ నాకు వేరే అన్ని సబ్జెక్ట్స్లో ఫుల్ వచ్చాయి. సో అవన్నీ ఇప్పటిదాకా కూడా ఇట్స్ క్యారింగ్ ఫార్వర్డ్ అనమాట. సో ఒక సిస్టము, ఒక ప్రాసెస్ అనేది ఎక్కడా లేదు కాలేజ్ సైడ్ నుంచి. యాజ్ వెల్ యాజ్ గవర్నెన్స్ కూడా మోర్ ఇది. ఈ మధ్య ఐఎమ్ సీయింగ్ లాట్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ వీడియోస్ మీరు చూసుంటారు. వీ వర్ టాకింగ్ ఆఫ్ రికార్డ్ దట్ ఇంకా స్టూడెంట్ లీడర్స్ వాళ్ళందరూ హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నారు స్టూడెంట్స్కి. బట్ గవర్నమెంట్ యాక్చువల్లీ ఇంటర్వ్యూన్ అయ్యి వాళ్ళు ఒక కామన్ ఇది పెట్టి దట్ ఇలా చేయకూడదు అని. ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందర అవుతున్నాయి ఇవన్నీ పనులు. సో ఇట్ ఈస్ బికమ్ ఎ బిగ్ ఇష్యూ దీస్ డేస్. సో దీనికి తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది ఇప్పుడు పిల్లల కెరీర్ మీద కానీ తల్లిదండ్రులకు సంబంధించి ఏంటి, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఫస్ట్లీ నేను పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే, ఒకటి టాపర్ అనేది ఇప్పుడు ఒక ఎగ్జామ్, ఇప్పుడు మన జేఈ ఎగ్జామ్ 16 లక్షల మంది రాశారు. సీట్లు ఉన్నవి కొన్ని వేల సీట్లు. అంటే క్వాలిఫై అయ్యేది జేఈ అడ్వాన్స్డ్కి 1.5 lakh 2 lakh మంది క్వాలిఫై. అంటే మనం ప్రాబిలిటీగా మాట్లాడుకున్నాం అంటే మీ పిల్లాడికి వచ్చే ఛాన్స్ ఎంత? చాలా తక్కువ. ఫస్ట్ ఏంటంటే పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే, మీరు వాళ్ళు చూపించే ర్యాంక్స్, వాళ్ళు చూపించే ఆ మార్కెటింగ్, అది చూసి బ్లైండ్గా నమ్మకం పెట్టుకోకండి. అండ్ అడ్మిషన్ అయ్యే ముందర చాలా కాలేజెస్, చాలా ఇన్స్టిట్యూట్స్ ఇవి చేస్తాం, అవి చేస్తాం, ఇవి చేస్తాం అని చెప్తారు. బట్ అవ్వంగానే వాళ్ళని సెక్షన్ మార్చడం కానివ్వండి, ఆర్ వాళ్ళు ప్రామిస్ చేసిన ఫ్యాకల్టీ కానివ్వండి, అది ఇవ్వకుండా ఉంటారు. అలా అయినప్పుడు యూ కెన్ డెఫినెట్లీ అప్రోచ్ పోలీస్ ఆర్ కోర్ట్ అండ్ ఫైల్ అ కేస్ చేయొచ్చు. సో కానీ ఏంటంటే బ్లైండ్లీ నమ్మకండి. పేరెంట్స్ ఏం చేస్తున్నారు, బ్లైండ్లీ నమ్ముతున్నారు, చేస్తున్నారు. బిఫోర్ దే రియలైజ్ 2 years అయిపోతుంది.
నా దగ్గర కూడా వచ్చే కేసెస్ ఎలాంటివంటే 1 year మంది వేస్ట్ అయిపోయింది. ఇది చాలా మంది 99.9% స్టూడెంట్స్ అదే చూస్తున్నా. ఫస్ట్ ఇయర్ వేస్ట్ అయిపోయింది, ఫస్ట్ ఇయర్ మాకేం చెప్పలేదు, మీరు ఎందుకు ఇయర్ అయ్యేదాకా వెయిట్ చేస్తున్నారు? దట్ ఈస్ మై క్వశ్చన్ టు ది పేరెంట్స్. ఇప్పుడు సపోజ్ మీరు జాయిన్ అయ్యారు 2 months కి తెలిసిపోతుంది, 1 or 2 months కి తెలిసిపోతుంది. సపోజ్ వాళ్ళు ఫీ రీఫండ్ ఇవ్వట్లేదు అనుకోండి, మీరు ఫైట్ చేయండి. అట్ ది సేమ్ టైమ్ యూ టేక్ అనదర్ ఆప్షన్. అంటే తర్వాత కాలేజ్ తర్వాత కోచింగ్ ఇప్పియండి, ఆర్ ఏదైనా ఆన్లైన్ కోర్స్ జాయిన్ చేయండి. బట్ ఆ ఇయర్ అయ్యేదాకా వేస్ట్ చేయకండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఏమండి, మన తల్లిదండ్రులకు ప్రాబ్లం ఏమవుతుందంటే పిల్లలకి ఈ కోచింగ్ సెంటర్లు కానీ ఈ కాలేజీలు మీరన్న కార్పొరేట్ కానీ ఏం చేస్తున్నారంటే తెలివిగా ఫస్ట్లోనే 50% ఫీజు కట్టించేసుకుంటున్నాయి, అది ఈ సర్టిఫికేట్లు తీసేసుకుంటున్నాయి. అది ఇప్పుడు వాళ్ళ పిల్లలు రియలైజ్ అయ్యి ఇక్కడ మాకేం చదువు లేదు, మంచిగా లేదు, మేము అనుకున్నట్లు వీళ్ళు చెప్పింది ఏది ఇక్కడ లేదని రియలైజ్ అయ్యి ఇంటికి వెళ్ళినా ఉల్టా పిల్లల మీదే తల్లిదండ్రులు చెప్పి అందరూ చదువుతున్నారు, మీ పాప మీ అబ్బాయి చదవలేకపోతున్నాడని వీళ్ళ మీద నింద వేయడంతో పాటు ఆ కట్టిన డబ్బులు వెనక్కి ఏమంటే ఇచ్చేది లేదు, ఏం చేసుకుంటారో చేసుకోపోండి అంటున్నారు. అట్లాంటి పరిస్థితి ఎదురైతే ఏ తల్లిదండ్రులకైనా వాళ్ళకు ముందున్న ఆప్షన్ ఏంటి? ఆ ఫీజు వెనక్కి తెచ్చుకోవడానికి. ఈసారి ఫస్ట్ టైం ఇట్ వాజ్ ఎ వెల్కమ్ డెసిషన్ బై ది గవర్నమెంట్. ఓకే, ఈసారి ఫస్ట్ టైం ఏం చేసిందంటే గవర్నమెంట్ తెలంగాణ ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ ఆన్లైన్ రిలీజ్ చేసింది. అవును, దానివల్ల మనం కూడా అప్పుడు మాట్లాడాము దట్ ఈ ఇన్స్టిట్యూట్స్ ఈ కాలేజెస్ వీళ్ళందరూ కూడా ప్రొటెస్ట్ చేశారు తెలంగాణ బోర్డుకి వెళ్ళి. ఎందుకంటే వీళ్ళు హాల్ టికెట్ ఇవ్వకుండా డబ్బులు ఇవ్వకపోతే హాల్ టికెట్ ఇవ్వమని ఆపేవాళ్ళు కదా, ఆ సమస్య లేకుండా పోయింది, ఆ సమస్య లేకుండా పోయింది. సో దట్ ఈస్ అ వెల్కమ్ చేంజ్. హ్యావింగ్ సెడ్ దట్, ఇప్పుడు నేను అదే చెప్పాను, నేను ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ 2 perspectives. యాజ్ ఏ ఎడ్యుకేషన్ కౌన్సిలర్, యాజ్ ఎ పర్సన్ హూస్ వరీడ్ అబౌట్ ది ఫ్యూచర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, దట్ ఈస్ అ కరెక్ట్ డెసిషన్. కానీ ఇది ఒక లూప్ హోల్లో వాడి చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ ఫీజు కూడా కట్టలేరు. అంటే వాళ్ళ సర్వీస్ మొత్తం తీసుకుని ఫీజు కట్టకుండా వాళ్ళు హాల్ టికెట్ తీసుకుని చేసుకుంటున్నారు. సో ఫైన్ బ్యాలెన్స్ అనేది ఉంది. బట్ దిస్ ఇస్ యాక్చువల్లీ ఎ వెల్కమ్ మూవ్. నేను కూడా ఐ సపోర్ట్ దిస్ మూవ్ బికాజ్ ఏంటంటే ఫస్ట్లీ ఈ బులింగ్ మీరు చెప్పినట్టు దట్ ఈస్ బులింగ్, రైట్? అంటే మేము మీ సర్టిఫికేట్స్ ఉన్నాయి, 2 ఏళ్ళు ఫీజు కట్టండి అప్పుడే రిలీజ్ చేస్తాం. నా దగ్గర కొందరు స్టూడెంట్స్ వచ్చారు, వాళ్ళకి సీరియస్ మెడికల్ ఇష్యూ ఉన్నా కానీ వాళ్ళు 2 ఏళ్ల ఫీజు కట్టించుకుని సర్టిఫికేట్స్ అనేవి ఇచ్చారు. అంత దారుణమైన పరిస్థితి ఉంది. అట్లీస్ట్ ఇలాంటివన్నీ తగ్గుతాయి. బట్ హ్యావింగ్ సెడ్ దట్ గవర్నమెంట్ కూడా ఐఎమ్ ష్యూర్ దే ఆర్ ఆల్రెడీ డూయింగ్ ఇట్. ఆల్రెడీ కొన్ని రీఫార్మ్స్ అవి కూడా తీసుకొస్తున్నారు. వాళ్ళు కూడా పెట్టాలి దట్ వాళ్ళు కూడా మేనేజ్ చేసి ఓకే ఈ స్టూడెంట్కి విత్ ఇన్ దీస్ పర్టికులర్ డేస్ మీకు ఒకవేళ నచ్చకపోతే వీ విల్ రీఫండ్ ది ఫీ. అలా ఒక రూల్స్ అండ్ నార్మ్స్ పెట్టారనుకోండి, అప్పుడు ప్రాబ్లం మనకేమి ఉండదు అనమాట. బట్ ఆల్రెడీ గవర్నమెంట్ ఈస్ లుకింగ్ ఇన్ టు ఇట్ అండ్ ఈసారి దట్ వాస్ ది బెస్ట్ మూవ్ దే హ్యావ్ డన్. అంటే ఆన్లైన్ హాల్ టికెట్ రిలీజ్ చేస్తే దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేవి, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫ్యూచర్లో రావు. అవును. ఇంకోటండి, ఈ కోచింగ్ సెంటర్లో కూడా ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒక రూల్ ఉంది, 16 సంవత్సరాల లోపల వయసున్న పిల్లలను ఇలాంటి కోచింగ్ సెంటర్లో చేర్పించుకోవడం కానీ చేర్చడం కానీ రాంగ్ అనేది నాకు తెలిసినంత వరకు, మేబీ రైట్ ఆర్ రాంగ్ మీరు చెప్పాలి. ఆ 16 years లోపల. కానీ ఇక్కడ ఎక్కడ చూసినా విచ్చలవిడిగా 10th నుంచి IIT కోచింగ్ అని ఇట్లా రకరకాలు పెట్టి పిల్లల్ని చేర్చేసుకుంటున్నారు. సమ్మర్ కోచింగ్లు అనేసి ఇట్లా డిఫరెంట్ పేర్లు వేరే ఏవో పెడుతున్నారు. ఇది కరెక్టా? దీనికి ఏంటి అసలు? దీన్ని ఎట్లా చూడాలి? యాక్చువల్లీ దెర్ ఆర్ 2 things గవర్నమెంట్ చెప్పింది. మీరు చెప్పినట్టు ఒక ఏజ్ లిమిట్ అని ఉంది, అంటే దే సెడ్ బిలో 16 years కోచింగ్ ఇవ్వకూడదు అనేది. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ క్లియర్లీ లాస్ట్ ఇయర్ ఈ కాంట్రవర్సీ అయింది, మన ర్యాంక్స్ కాంట్రవర్సీ, ఒకటే ర్యాంక్ 3 ఇన్స్టిట్యూట్లు వేసుకుంటున్నారు. వాళ్ళు క్లియర్లీ గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే మీరు ర్యాంక్స్ అనేవి న్యూస్ పేపర్స్లో పబ్లిష్ చేయలేరు. ఎంతమంది ఫాలో అవుతున్నారండి చెప్పండి? మొత్తం అదే అండి విచిత్రంగా అంది. ఒకటి రెండు అంటూనే ఉన్నారు కదా, టీవీల్లో వస్తూనే ఉన్నాయి. సో గవర్నమెంట్ ఇది కూడా ఏంటంటే వాళ్ళు చెప్తున్నారు బట్ అది ఇంప్లిమెంట్ చేయట్లేదు. గ్రౌండ్ లెవెల్లో ఏం చేయలేకపోతున్నారు. ఆ గ్రౌండ్ లెవెల్ కంట్రోల్ లేకపోతే ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. ఇప్పుడు మన గవర్నమెంట్ ఈస్ వెరీ గుడ్ ఇన్ వన్ థింగ్. ఇప్పుడు మన రీసెంట్లీ ఒక కంపెనీ ఐపీఓకి వెళ్ళింది. ఐపీఓ వెళ్ళంగానే ఆ ఫౌండర్ మీద మీరు ఇంత ట్యాక్స్ కట్టేది ఉంది అని నోటీస్ పంపుతున్నారు. దాంట్లో నంబర్ 1 గవర్నమెంట్. బట్ ఇలాంటి ఆస్పెక్ట్స్ లైక్ ఎందుకు ఎన్ఫోర్స్ చేయట్లేదు చెప్పండి? లైక్ వాట్ ఈస్ ది రీజన్? వాళ్ళు ఈజీగా ఎన్ఫోర్స్ చేయొచ్చు కదా. ఆ మెకానిజం లేదనుకుంటా. ఆ మెకానిజం లేదు. ద ప్రాబ్లమ్ ఈస్ గవర్నమెంట్ ఈస్ నాట్ వర్కింగ్ క్లోజ్లీ విత్ ది ఎకోసిస్టమ్ ఆఫ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. నేను చెప్పినట్టు అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఏమైపోయిందంటే స్టూడెంట్స్కి ఎక్కడ వెళ్ళాలో తెలియకుండా ఈ స్టూడెంట్ లీడర్స్ వాళ్ళ దగ్గర వెళ్తున్నారు. వాళ్ళు యాక్చువల్లీ హెల్ప్ చేస్తున్నారు. సో
ఈ సిస్టమ్ అనేది మారడం మన లాస్ట్ టైం కూడా చాలా మాట్లాడాము. లైక్ ఈ 2 ఎగ్జాంపుల్స్ ఆర్ ఇనఫ్. ఇప్పుడు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ నంబర్ ర్యాంక్స్ వేయకూడదు అని చెప్పింది, అయినా ఇస్తున్నారు. సెకండ్ థింగ్ 16 years బిలో అసలు కోచింగ్ ఇవ్వడం ఇట్స్ ఎ సిన్. నన్ను అడిగితే 10th క్లాస్ ముందర అసలు కోచింగ్ అనేది ఇవ్వకూడదు. దే అంటే పిల్లలకి ఆ బ్రెయిన్ కూడా అంత ఇవాల్వ్ అవ్వదు. అండ్ నేను అబ్జర్వ్ చేసిన డేటాలో ఏంటంటే ఎవరైతే ఈ టెక్నో స్కూళ్ళు, ఎవరైతే ఈ 6th క్లాస్ 7th క్లాస్ నుంచి జాయిన్ అయ్యారు అనుకోండి, సపోజ్ 1,00,000 స్టూడెంట్స్ ఇలా జాయిన్ అయ్యారు అనుకోండి, దాంట్లో టాప్ ర్యాంక్ వస్తుంది 10 మందికి. సో హెల్ప్ అవుతున్నట్ట కాదు. అండ్ ఆల్ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఎక్స్ట్రాడినరీ టాపర్స్. నేను అదే చెప్తాను, టాపర్స్ ఎక్కడుండైనా టాపర్ అవుతాడండి. మనం చూస్తాము చాలా మంది గవర్నమెంట్ స్కూళ్ళ నుంచి కూడా వచ్చి ర్యాంకులు కొట్టిన, మెడికల్ కాలేజ్ లో ర్యాంకులు కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇంజనీరింగ్ కాలేజ్ లో ర్యాంకులు కొట్టిన వాళ్ళు ఉన్నారు చాలా. సో ఇక్కడ ప్రాబ్లం ఏమైపోయిందంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది పేరెంట్ అండ్ ది మార్కెట్ రియాలిటీ డిఫరెంట్ ఉంది. పేరెంట్స్ ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ర్యాంక్ అనేది రావడం వెరీ డిఫికల్ట్, ఏ ఎగ్జామ్ అయినా కానీ. పేరెంట్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఈ కాలేజ్లో జాయిన్ అయితే ఆటోమేటికలీ మంచి ర్యాంక్ వస్తుంది. ఎందుకు వస్తుంది? బికాజ్ వాళ్ళ ఫోటో చూస్తున్నారు. ఆ కంపారిజన్ అనేది ఆగాలి. ఈ పబ్లిసిటీ వల్ల, ఈ పబ్లిసిటీని బ్లైండ్లీ నమ్మకూడదు. ఫస్ట్ ఏంటంటే పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సింది వాళ్ళు పిల్లలు చేయగలుగుతారా లేదా. అది ఎలా తెలుస్తుంది? పిల్లల్ని అడిగితే తెలుస్తుంది. పిల్లల్ని అడగకుండా తీసుకుంటున్న డెసిషన్స్ ఇవన్నీ. సో ఐ బ్లేమ్ పేరెంట్స్ ఆల్సో ఫర్ దిస్. అంటే అఫ్ కోర్స్ స్టూడెంట్స్ ఓంట్ నో ఏది మంచిది వాళ్ళకి గైడ్ చేయాలి. వాళ్ళు ఇలా నువ్వు ఇదే చెయ్యి, అతనికి ర్యాంక్ వచ్చింది కాబట్టి నీకు కూడా వస్తుంది. దట్స్ అన్ అబ్సల్యూట్లీ రాంగ్ కంపారిజన్. ఇంకోటి ఇక్కడ విచిత్రం అనిపించేది, ఇప్పుడు ఈ ర్యాంకులు ప్రకటించినప్పుడు ఈ కాలేజీ అదే ఫోటో అదే పేరు అదే ర్యాంక్ వేసుకుంటుంది. ఈ కాలేజీ ఇక పేర్లు వద్దు కానీ మనకి అందరికీ తెలుసు పేర్లు. సో ఆ కాలేజీ అదే ఫోటో అవే ర్యాంకులు వేసుకుంటుంది. ఏంది ఈ మాఫియా అసలు ఏంటిది? ఎలా అర్థం చేసుకోవాలి ఈ మాఫియాను? దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. లాస్ట్ ఇయర్ ఒక ఈ జేఈ రిజల్ట్స్ రాగానే నాకు ఫోన్ కాల్ వచ్చింది. అంటే ఇలా నేను మీడియాలో మాట్లాడుతున్న నంబర్ ఉంటుంది కాబట్టి, సార్ నాకు ఈ ర్యాంక్ వచ్చింది, నేను మీ వీడియోస్ చూస్తూ ఉంటాను. ఐ సెడ్ వెరీ గుడ్ అమ్మా, కంగ్రాచులేషన్స్, మీకు ర్యాంక్ వచ్చింది. సార్ నాకు మీకు ఒక ఆఫర్ ఉంది అన్నాడు. ఏంటమ్మా ఆఫర్ అంటే, సార్ నాకు ఆల్ ఇండియా ర్యాంక్ 1,500 2,000 వచ్చింది. ఐ సెడ్ వెరీ గుడ్, ఏంటమ్మా చెప్పు ఆఫర్ ఏంటి అంటే, హీ సెడ్ నాకు ₹1,00,000 ఇవ్వండి, మీరు నా ఫోటో నా హాల్ టికెట్ నెంబర్ వాడుకోవచ్చు. స్టూడెంట్ సైడ్ నుంచి వస్తుంది ఆఫర్. స్టూడెంట్ సైడ్ నుంచి కూడా వస్తుంది. అగైన్ స్టూడెంట్స్కి ఎలా, అతనికి ఎలా తెలిసింది చెప్పండి? అతనికి తెలిసి ఉండదు కదా. అతనికి ఆలోచన ఎలా వస్తుంది? ఒక 16-year-old స్టూడెంట్కి ఆలోచన ఎందుకు వస్తుంది? బికాస్ హీ వుడ్ హ్యావ్ సీన్ హిస్ ఫ్రెండ్స్, వాళ్ళు ఇలా ఇచ్చి వాళ్ళు ఇలా పేరు వాడుకుని. ఈ మధ్య సింపుల్గా ఏం చేస్తున్నారంటే ఆన్లైన్ కోర్స్ అని పెట్టుకుంటారు. ఇప్పుడు సపోజ్ మా స్పార్క్ అకాడమీ యాప్ ఉంది, డైలీ ఒక 100 మంది డౌన్లోడ్ చేసుకుంటారు మా యాప్. వాళ్ళు ఏం చూపిస్తున్నారంటే కోచింగ్ సెంటర్స్, ఇగో ఈ అబ్బాయి డౌన్లోడ్ చేసుకున్నాడు, ఈ అబ్బాయి స్టేట్ టాపర్, సో ఈ అబ్బాయి పేరు రాసుకుంటామని వాళ్ళ ఫ్యామిలీని అప్రోచ్ అయ్యి వాళ్ళకి మనీ ఇచ్చి వాళ్ళ న్యూస్ పేపర్లో యాడ్లో వేసుకుంటున్నారు. కింద మీరు యాడ్ కూడా చూసినప్పుడు వాళ్ళ పేరు బ్యూటిఫుల్గా ఉంటుంది, వాళ్ళ ఫోటో బ్యూటిఫుల్గా ఉంటుంది, అక్కడ ఆ కాలేజ్ బ్రాండ్ నేమ్ ఉంటుంది, కింద డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్, ఆన్లైన్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. దిస్ ఇస్ ది స్కామ్. కండిషన్స్ అప్లై అన్నట్లు, దిస్ ఇస్ ది స్కామ్. అది ఈ పేరెంట్స్ ఏం చేస్తారు, ఆ ఫోటో చూసి ఓ ఈ అబ్బాయిని చూసావు, ఈ అబ్బాయి. సో ఏంటి, ఒకళ్ళేమో ఆన్లైన్ ప్రోగ్రామ్లో అనుకుంటున్నారు, ఇంకోళ్ళేమో ఆఫ్లైన్, ఇంకోళ్ళేమో 2 years బ్యాక్ మా దగ్గర చదివారని అలా ముగ్గురు ఒకటి అడ్వర్టైజ్ చేసుకుంటారు. బట్ బేసిక్ చేస్తుంది ఏంటంటే వాళ్ళకి మనీ ఇచ్చి వాళ్ళ ఫోటోలు వేసుకుంటున్నారు. ఇది గ్రౌండ్ రియాలిటీ. కరెక్ట్. ఈ జేఈ ర్యాంకులు కానీ, ఈ ఎంసెట్ ర్యాంకులు కానీ, ఈ నీట్ ర్యాంకులు కానీ, అట్లా ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళని చాలా మందిని వీళ్ళు అరువు తెచ్చుకుంటారు, వేరే వేరే స్టేట్స్ నుంచి కూడా తెచ్చుకుంటారు కదా. సో వాళ్ళకి కోట్లల్లో ఇస్తారంట డబ్బులు కాలేజీలో. ఒకసారి అవసరమైతే 50 లక్షలు, ₹1,00,000 కూడా పే. నిజమేనా? అంటే నాకు ఎగ్జాక్ట్ అమౌంట్ తెలియదు కానీ బాగా మంచిగానే మనీ ఇచ్చి వాళ్ళు ఏంటంటే కొంచెం చాలా మంది పువర్ ఫ్యామిలీస్ ఉంటారు, వాళ్ళు ఉంటారు. ఇట్స్ ఓకే, నాకు దాంతో ప్రాబ్లం లేదు. అంటే వాళ్ళు మనీ తీసుకోవడంలో అంత కష్టపడ్డారు, మనీ తీసుకోవడంలో ప్రాబ్లం లేదు. కానీ ఏంటంటే పేరెంట్స్ ఆల్సో షుడ్ బి స్మార్ట్. వాళ్ళు ఇవన్నీ చూడగలగాలి. చేస్తున్నారు, అడ్వర్టైజింగ్ చేస్తున్నారు. మనం కూడా ఏంటి టీవీలో 100 యాడ్లు చూస్తాం డైలీ, అన్ని వెళ్ళి కొనుక్కుంటాం. సో మనం కూడా డెసిషన్ అనేది తీసుకుంటాం, మనం కూడా ఇది. ఇక్కడ ప్రాబ్లం ఏమైపోయిందంటే, ఓకే మన పిల్లాడే కదా, ఏదో పెట్టాము, ఏదో అయిపోయింది అన్నట్టు ఊరుకుంటాం. పేరెంట్స్ ఎందుకు ఊరుకుంటున్నారు? పేరెంట్స్ ఊరుకోకూడదు కదా. పేరెంట్స్ నుంచి కూడా ప్రెషర్ రావాలి. అదేదో మీరు నేను మాట్లాడితే ఇది అయ్యేది కాదు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడు రావాలంటే పేరెంట్స్ కూడా ఇఫ్ ది సీ త్రూ దిస్, ఆస్ ది రైట్ క్వశ్చన్స్. ఇప్పుడు నా దగ్గర కూడా అడ్మిషన్కి వస్తారండి పిల్లలు, వస్తారు.
యాక్చువల్ క్వశ్చన్స్ అడిగేది 3-4. మ్మ్. 100లో అవును 3-4 మందే ప్రాపర్గా క్వశ్చన్స్ అడుగుతారు. వేరే వాళ్ళు వచ్చి జాయిన్ చేయించి మీరు చూసుకోండి అని చెప్తారు. ఆ బ్లైండ్ ట్రస్ట్ కూడా ఉంచుకోకండి అని చెప్తున్నాను. కోచింగ్ ఇన్స్టిట్యూట్ విల్ ఓన్లీ గైడ్ ది స్టూడెంట్. అవును లాస్ట్కి రాయాల్సిన ఎగ్జామ్ స్టూడెంటే. మ్మ్. అండ్ ఆ ప్రాపర్ గైడెన్స్ కరెక్ట్గా వస్తుందా లేదా అనేది కూడా వాళ్ళు రెగ్యులర్లీ అసెస్ చేయాలి అని నేను చెప్తాను. మ్మ్. కాదండి, ఇప్పుడు టెక్నో స్కూల్ అని పెడుతున్నారు కదా, అసలు మామూలు స్కూల్కి టెక్నో స్కూల్కి ఏంటి అసలు తేడా? జనరల్గా జస్ట్ పేరు మార్చుకుని ఎక్కువ ఫీజు తీసుకుంటారు అంతే అండి. అంతేనా? ఇప్పుడు చూడండి ప్రతి ఒక్క స్కూల్లో టెక్నో అని రాసుకుంటున్నారు అంతే. అవును. మ్మ్. ఇది అసలు మన అన్ఫార్చునేట్లీ మన తెలుగు స్టేట్స్లో అవుతున్న బిగ్గెస్ట్ ఇదే ఈ టెక్నో స్కూల్ కాన్సెప్ట్. మ్మ్. యాక్చువల్లీ టెక్నో స్కూల్ అంటే ఏంటండి? అసలు వాళ్ళని అడగాలి అసలు టెక్నో స్కూల్ అంటే ఏంటి. యు ఆర్ ట్రైంగ్ టు ఇంట్రడ్యూస్ టెక్నాలజీ అండ్ సో కాల్డ్ ఐఐటి ఫౌండేషన్ అట్ అన్ ఎర్లీ ఏజ్. అవును ఇప్పుడు ఒకటి చెప్పండి, ఈ టెక్నో స్కూల్లో ఉండి టెక్నో స్కూల్లో సపోజ్ మన తెలుగు స్టేట్స్లో పెట్టారు, అవును ఎంతమంది టాపర్స్ ఉన్నారండి మన తెలుగు దాంట్లో లాస్ట్ 2 years? నీటిలో లేరు. లేరు జేఈ మెయిన్స్ 1 అయింది, లేరు. లేరు సో హెల్ప్ అవుతుందా? లాస్ట్కి మనం చూడాల్సింది రిజల్ట్. అసలు చాలా స్కూళ్ళల్లో టెక్నో అని ఉంది కానీ కంప్యూటర్లు కూడా ఉండట్లేదు. అప్డేటెడ్వి ఉండట్లేదు. అవును సో అగైన్ వాట్ ఈస్ ఎవ్రీబడి డూయింగ్? స్టేక్ హోల్డర్స్ ఏం చేస్తున్నారు, అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది వీటి మీద? సో మళ్ళీ ఫీజులేమో లక్షలు. మళ్ళీ మా టైంలో అసలు ఫీజులు ఎంత కట్టేవాళ్ళం అండి? 10,000 ఉండేది మా ఫీజులో. ఇప్పుడు అసలు లక్షలండి. లక్షలు. ఇప్పుడు 2 పనులకి మొత్తం ఆస్తులు హారతుల్లా కరిగిపోతున్నాయి. ఒకటి ఏదన్నా హెల్త్ బాగాలేకపోతే, 2 ఎడ్యుకేషన్కి. ఈ రెండింటికి అయిపోతుంది మొత్తం. హెల్త్కి అట్లీస్ట్ ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, అవును, దీనికి లేదు. ఎడ్యుకేషన్కి ఏముంది? ఎడ్యుకేషన్కి ఇన్సూరెన్స్ కూడా లేదు. సో దిస్ అగైన్ ఐ బ్లేమ్ పేరెంట్స్ ఆల్సో ఈక్వల్లీ. ఏంటంటే వాళ్ళు 6th క్లాస్ నుంచి ఐఐటి, అసలు ఇట్స్ ఎ జోక్ అండి. 6th క్లాస్ పిల్లాడు ఐఐటి ప్రాబ్లమ్స్ ఎందుకు సాల్వ్ చేయాలి? నేను అడుగుతున్నా వాళ్ళు. అవును అసలు 6th క్లాస్ స్టూడెంట్ 6th నుంచి ఐఐటి ఎందుకు ఏం చేయాలి? పేరెంట్స్ కూడా ఇది దే హ్యావ్ టు గెట్ దట్ ఇన్ దర్ మైండ్. అండ్ ఐఐటి వస్తేనే కానీ కాదు, మనకి తెలిసినట్టు నార్మల్ కాలేజెస్లో లోకల్ కాలేజెస్లో చదివినా కానీ, నేను ఐఐటిలో ఏం చదవలేదు, బట్ యూ కెన్ బికమ్ సంథింగ్ ఇన్ లైఫ్. సో ఈ కంపారిజన్స్, ఈ 6th క్లాస్ నుంచే ప్రెషర్ పెట్టడము, దానివల్ల మెంటల్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ కాలేజెస్ ఆర్ ఆల్సో ఏబుల్ టు ప్లే ఆన్ దట్ ఫియర్. వాళ్ళకి ఏంటంటే ఫియర్. మన ఇండియన్ పేరెంట్స్ మెంటాలిటీ ఏంటంటే భయం అనేది వాళ్ళ మైండ్లో పర్మనెంట్ ఉంది. మా అబ్బాయి ఎక్కడ వెనకాలకి వెళ్ళిపోతున్నాడు, వాళ్ళ అబ్బాయి ముందరికి వెళ్ళిపోతున్నాడు, ఆ కంపారిజన్స్ తో మెయిన్లీ ఇవన్నీ జరుగుతుంది. ఇప్పుడు ఒకళ్ళు ఒక ఏజ్ లో సక్సెస్ఫుల్ అవుతారు, ఇంకోళ్ళు 10 years తర్వాత అవుతారండి. సో ఆ లాంగ్ టర్మ్ వ్యూ అనేది చూసుకోవాలి. దీని వల్లనే ఇదంతా సెంటర్ ఆఫ్ ప్రాబ్లమ్. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ పేరెంట్స్ డైరెక్ట్లీ, బట్ ఆ థాట్ ప్రాసెస్ అందరం కలెక్టివ్లీ అనేది మార్చుకోవాలి. ఇందాక ఒకటి చెప్పారు, ఏమనంటే 100 మందిలో 3 తప్ప ఎవరు క్వశ్చన్స్ అడగరు, జస్ట్ అక్కడ జాయిన్ అయి వెళ్ళిపోతారని. ఒకవేళ నిజంగా స్టూడెంట్స్ ఏదైనా తెలుసుకోవాలనుకుంటే ఏం తెలుసుకోవాలి, ఎట్లా వాళ్ళు అప్రోచ్ కావాలి? కాలేజీ గురించి కానీ దాని బ్యాక్గ్రౌండ్ గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే స్టూడెంట్ బేసిక్గా ఏం ఎంక్వైరీ చేస్తే బెటర్ అంటారు? ఫస్ట్ ఏంటంటే అండి, స్టూడెంట్స్ ఫస్ట్ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఏ స్ట్రీమ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారు. అంటే ఇప్పుడు మనకి ఏఐ కూడా వచ్చింది, వీ విల్ టాక్ అబౌట్ దాట్ ఆల్సో. ఇప్పుడు ఏఐ రావడంతో ఏంటంటే ఇప్పుడు మార్కెట్ డిమాండ్ చేస్తుంది ఏంటంటే యూ హ్యావ్ టు బీ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ సబ్జెక్ట్. ఓకే, అంటే మీరు సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అవ్వకపోతే, మీకు ఆ సబ్జెక్ట్లో డెప్త్ లేకపోతే ఏఐ మీ జాబ్ తినేస్తుంది. అంటే మీకు లేదు, జాబ్ అనేది ఉండదు ఫ్యూచర్లో. ఇప్పుడు ఆల్రెడీ చాలా కంపెనీస్ అవి తీసేస్తున్నాయి. సో ఫస్ట్ స్టూడెంట్ ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే మా గోల్ ఏంటి, నాకు దేని మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, దేంట్లో నేను పర్స్యూ చేయగలుగుతాను. ఇట్ కుడ్ బి ఇంజనీరింగ్, డాక్టర్, సిఏ, అదంతా. నెక్స్ట్ సో ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు అది ఐడెంటిఫై చేయాలి. సెకండ్, ఇప్పుడు నేను ఈ గోల్ అచీవ్ చేయాలంటే సపోజ్ నేను ఇంజనీర్ అవ్వాలి, ఏ ఎగ్జామ్స్ రాయాలి. దెన్ కమ్స్ కోచింగ్ సెంటర్ ఇంటర్వెన్షన్. ఇప్పుడు కోచింగ్ సెంటర్ విల్ ఓన్లీ గైడ్ దెమ్ టు క్రాక్ దట్ ఎగ్జామ్. దెన్ ఆ కోచింగ్ సెంటర్ మాకు ఎలా గైడ్ చేస్తుంది? సో అడగాల్సింది 2-3 మెయిన్ క్వశ్చన్స్. ఫస్ట్లీ మీరు ఎలా గైడ్ చేయగలుగుతారు టు అచీవ్ దట్ గోల్? అంటే వాళ్ళకు కూడా కోచింగ్ సెంటర్ కూడా తెలిసి ఉండాలి. ఓకే, నీకు సపోజ్ సిబిఐటిలో సీట్ రావాలి అంటే నీకు ఎంసెట్లో 90 రావాలి 160కి అని చెప్పగలగాలి. సెకండ్ ఆస్పెక్ట్, వాళ్ళు ఎగ్జామ్ రాసాక కూడా గైడెన్స్ ఇస్తారా అంటే ఏ కాలేజెస్ పెట్టుకోవాలి, ఏ బ్రాంచెస్ పెట్టుకోవాలి? ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ ఎ వెరీ డైనమిక్ వరల్డ్. ఇప్పుడు మీ పిల్లలు అయినా కానీ, ఫ్యూచర్లో నా పిల్లలైనా కానీ, వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఏమవుతుందో, నెక్స్ట్ మంత్ ఏమవుతుందో కూడా తెలియదు. సో దే షుడ్ బి ఏబుల్ టు గివ్ దట్ గైడెన్స్ అండ్ కరెక్ట్ గైడెన్స్ ఆ టైంలో ఇవ్వాలి, ఏదో కోచింగ్ చేసి విధంగా. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎంతమంది ఒక క్లాస్లో ఉన్నారు,
ఇది మెయిన్ పాయింట్ వాళ్ళు అడగాల్సిన క్వశ్చన్. మెజారిటీ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్ ఆర్ ఈ కాలేజెస్లో 50 మందిని 60 మందిని ఒక క్లాస్లో పడిస్తారు, చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. ఒరిజినల్గా అయితే ఎంతమంది ఉంటే కరెక్ట్ అంటారు? 30 to 35, 40 నుంచి ఉండకూడదు అసలు. మ్యాక్సిమం అంటే హార్వర్డ్ ఆ స్టడీసే చెప్తుంది ఏంటంటే 35-40 కన్నా ఎక్కువ స్టూడెంట్స్ ఉంటే ఎంత స్మార్ట్ ఇంటెలిజెంట్ పీపుల్ పెట్టినా కానీ ఒక 15 మందికి ఆ క్లాస్ అర్థం కాదు, కరెక్ట్ మొత్తం అవును ఉండదు. ఎందుకంటే లెక్చరర్ విజన్ కానీ స్కోప్ అవ్వనివ్వండి. సో 35 to 40 షుడ్ బి ది బ్యాచ్ సైజ్. ఫిఫ్త్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ వీకెండ్ టెస్టులు ఆర్ గుడ్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ దాన్ని బట్టి షఫ్లింగ్ చేసి, దాన్ని బట్టి స్ట్రెస్ ఇచ్చి, దాన్ని బట్టి పేరెంట్స్ని ఫోన్ చేసి తిట్టి, ఇలాంటివి ఏవైనా ఉంటే అది అసలు జాయిన్ అవ్వకూడదు. ఓకే. సో ఈ 4-5 పాయింట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంతో ఏమవుతుందంటే ఫస్ట్లీ వాళ్ళ గోల్ ఏంటో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు స్టూడెంట్స్ ఏమైపోయింది, పేరెంట్స్ కూడా చెప్తున్నారు, కాలేజ్లో కూడా చెప్తున్నారు, కోచింగ్ సెంటర్లో కూడా చెప్తున్నారు, వాళ్ళ మైండ్ మొత్తం కన్ఫ్యూజ్డ్ అయ్యి స్ట్రెస్ తీసుకుంటున్నారు. ఫస్ట్ ఆ స్టూడెంట్స్కి క్లారిటీ ఉండాలి. సెకండ్ ఏంటంటే ఏ ఎగ్జామ్ రాస్తున్నారు ఇది ఉండాలి. థర్డ్ ఏంటంటే ప్రెషర్ ఉండకూడదు. ఓకే. సో మెయిన్ థింగ్ ఇస్ ఏది చేసినా కానీ నేను ఒకటే చెప్తా స్టూడెంట్స్కి లాస్ట్కి ఏంటంటే ఇఫ్ యూ సర్వైవ్ ఎన్ అదర్ డే యూ కెన్ డూ సంథింగ్. నథింగ్ ఈజ్ వర్త్ యువర్ మెంటల్ హెల్త్. అవును, ఏదైనా కానీ మెంటల్ హెల్త్ ఇంపాక్ట్ అవ్వకూడదు. సో ఇది స్టూడెంట్స్ పేరెంట్స్ షుడ్ బి ఆన్ ది సేమ్ పేజ్ అండ్ దెన్ దే షుడ్ గో అండ్ ఆస్క్. ఇంకోటండి, ఇప్పుడు చాలామంది నీట్ ప్రిపేర్ అవుతుంటారు, ఎంసెట్కు ప్రిపేర్ అవుతున్నారు. సో సపోజ్ ఈ సంవత్సరం కూడా వాళ్ళకి అనుకున్న ర్యాంకులు రాలేదు ఎంసెట్లో కానీ నీట్లో కానీ అంటే వాళ్ళు ఏది చేస్తే బెటర్ అంటారు మీరు? ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, ఒక అలార్మింగ్ నంబర్. 98% ఆఫ్ ది స్టూడెంట్స్ విల్ నాట్ గెట్ ఎ ర్యాంక్ నీట్లో. అంటే ద నంబర్స్ ఆర్ లైక్ దట్. అంటే వాళ్ళు ఇట్ డజంట్ మీన్ దర్ బ్యాడ్ స్టూడెంట్స్. ఫస్ట్లీ నేను ఏం చెప్తానంటే ఏదైనా రిజల్ట్ బాగా రాలేకపోతే ఇట్ డజంట్ మీన్ యువర్ బ్యాడ్ డే. యూ హ్యాడ్ అ బ్యాడ్ డే, ఆ రోజు బాగా రాయకపోయి ఉండొచ్చు, ఆర్ సమ్ టైమ్స్ యూ వుడ్ హ్యావ్ డన్ గుడ్ బట్ నెగటివ్ మార్కింగ్ వల్ల పోయి ఉండొచ్చు. సో మిమ్మల్ని ఫస్ట్ బ్లేమ్ చేసుకోకండి. దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ ఆప్షన్స్ నౌ. ఇప్పుడు ఏ రావడంతో ఇట్ హాస్ బికమ్ ఎ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనమాట. సో ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ యూఎస్లో మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్, గూగుల్ లాంటి కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే డిగ్రీ చూడట్లేదు. అవును, దే ఆర్ ఓన్లీ లుకింగ్ అట్ స్కిల్స్. అవును. సో ఇఫ్ దే ఆర్ నాట్ గెటింగ్ ఇట్, నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఇస్ నేను చెప్పినట్టు అగైన్ దే హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ది ఫస్ట్ పాయింట్. ఓకే, నాకు ఇది ఇంట్రెస్ట్ ఉంది, ఈ ఎగ్జామ్ క్రాక్ చేయలేదు, నెక్స్ట్ నా ఇంట్రెస్ట్ ఏంటి, వాట్ ఈస్ మై ఇంట్రెస్ట్? ఇట్ కుడ్ బి కుకింగ్, ఇట్ కుడ్ బి ఆర్కిటెక్చర్, ఇట్ కుడ్ బి స్టార్టింగ్ ఎ రెస్టారెంట్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. నెక్స్ట్ మీ ఇంట్రెస్ట్ ఏంటి? నేను చెప్పినట్టు అగైన్ ఇట్ కమ్స్ టు ది సేమ్ పాయింట్. దాంట్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు ఎక్స్పర్ట్ అవ్వగలుగుతారు. అవును, ఇంట్రెస్ట్ లేకపోతే ఉండలేరు. కాలేరు. ఇప్పుడు మా టైంలో అనుకోండి, నేను 50-50 ఇంజనీరింగ్ ఉన్నా కానీ నాకు ఫార్ములా ఉండేది, సిబిఐటీలో చదువు, క్యాంపస్ ప్లేస్మెంట్ తెచ్చుకో, దాని తర్వాత యూఎస్ ఆర్ ఎంబీఏ చేయి, నీకు జాబ్ వస్తుంది. ఇప్పుడు ఆ గ్యారంటీ లేదు. సో ఇంట్రెస్ట్ ఉండాలి, ఆ ఫీల్డ్లో మీరు ఎక్స్పర్ట్ అవ్వాలి. సో అది ఐడెంటిఫై చేయాలి. దర్ ఆర్ లాట్ ఆఫ్ కోర్సెస్, ఈ మధ్య డిగ్రీ కోర్సెస్ ఉన్నాయి, ఈ మధ్య యూ కెన్ లెర్న్ ఏఐ స్కిల్స్ ఆన్ యువర్ ఓన్ ఆల్సో. సో don't lose hope is what I'm saying, and focus on what is interesting you. అది. సో ఇంకోటండి, ఈ మధ్య బాగా ఇప్పుడు మనం మార్కెట్ చేసుకోవడంలో మన వాళ్ళు చాలా టాప్లో ఉంటారు. ఇప్పుడు ఏఐని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మార్కెట్ చేస్తున్నారు. ఎంత డిమాండ్ పెంచేశారంటే కొన్ని కాలేజీలు అయితే 20 లక్షలు 30 లక్షలు డొనేషన్లు అడిగే పరిస్థితి ఏఐ మిషన్ లెర్నింగ్ అంటే ఇంజనీరింగ్లో. ఒరిజినల్గా మీరు చెప్పండి, మీ అబ్జర్వేషన్ ప్రకారము మన ఉన్న కాలేజీలో ఏఈని టీచ్ చేసే క్యాపబిలిటీ ఉన్న ఫ్యాకల్టీ ఎంతమంది ఉన్నారు, దానికి సంబంధించిన ల్యాబ్స్ ఎక్కడ, అట్లీస్ట్ 100లో ఎన్ని కాలేజీలకు ఆ స్ట్రెంత్ క్యాపబిలిటీ ఉన్నాయి మీరు చెప్పండి. ఒక్క కాలేజీలో కూడా లేదు నన్ను అడిగితే. అంతేనా? ఓపెన్గా మనం మాట్లాడుకున్నామంటే, అంటే నేను ఇదేదో చెప్పట్లేదు. యాక్చువల్లీ నిన్ననే నేను ఒక రిపోర్ట్ చదివాను, ఏఐ జాబ్స్ చాలా పెరిగాయంట, కానీ ఇండియాలో ఎంప్లాయబుల్ లేరు, అంటే ఐఏ స్కిల్స్ లేవు. కరెక్ట్. అంటే ఈ జెన్ ఏఐ అనేది చాలా మంది నేర్చుకోవట్లేదు అసలు. అంటే ఆ సిస్టమే మనది ఇంకా బిల్డ్ కాలేదు. అఫ్ కోర్స్ వీఆర్ స్టిల్ అన్ ఎవాల్వింగ్ మార్కెట్. అండ్ జనరలీ నేను నా కాలేజ్ టైంలో కూడా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కాలేజ్లో నేర్పడం కన్నా ఇఫ్ యూ వర్క్ ఆన్ యువర్ స్కిల్స్ ఆన్ యువర్ ఓన్, అంటే కాలేజ్లో ఓన్లీ కాలేజ్ ఈజ్ ఆల్ కరిక్యులం బేస్డ్. మనకి థియరీ కొంచెం ఏదో ల్యాబ్ లో ఏదో చెప్పడం, ఇట్స్ మోర్. అంటే కాలేజ్ లో టీచర్స్ కూడా నేను అబ్జర్వ్ చేసాను, నథింగ్ అగేన్స్ట్ దెమ్, కానీ అంటే వాళ్ళని కూడా ఆ సిస్టమ్ అలా చేసింది దట్ మీరు ఈ మంత్స్ లో సిలబస్ కంప్లీట్ చేయాలి, మీరు ఈ మంత్స్ లో ఇది వాళ్ళకి టార్గెట్స్ అలా ఉంటాయి అనమాట. సో యాక్చువల్ ప్రాక్టికల్ అప్లికేషన్, ఇంప్లిమెంటేషన్ అవన్నీ ఇంటర్న్షిప్స్ లోనే నేర్చుకుంటారు. ఇప్పుడు కానీ ఏంటంటే ఇదివరకు ఓన్లీ గుడ్ కాలేజెస్ లో ఇంటర్న్షిప్స్ వచ్చాయి, కానీ ఇప్పుడు విత్ ఏఐ స్కిల్స్, సోషల్ మీడియా, కాంటెంట్, లింక్డ్ఇన్, వీటితో ఏంటంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అవును.
సో ఐ వుడ్ రికమెండ్ ది స్టూడెంట్, మీరు మీ అంతటా నేర్చుకోండి, కాలేజ్ మీద డిపెండెన్సీ వద్దు. యాజ్ ఐ టోల్డ్ యూ అగైన్ వీఆర్ కమింగ్ బ్యాక్ టు దట్ పాయింట్, ఎక్స్పర్ట్ అవ్వాలంటే మీరంతటా మీరు నేర్చుకోవాలి. ఇప్పుడు పిల్లలకి మనం సోషల్ మీడియా మనం నేర్పలే, వాళ్ళంతటా వాళ్ళు నేర్చుకోవాలి. సో ఇది కూడా ఫాస్ట్ గా ఇన్స్టా గానీ బట్ మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకున్నామంటే, నేను ఫస్ట్లీ మేనేజ్మెంట్ కోటా గురించి కూడా మాట్లాడతాను. పేరెంట్స్ కి నేను ఇచ్చే ఒకటే అడ్వైస్ ఏంటంటే, మమ్మల్ని ఎవ్రీ ఇయర్ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అప్రోచ్ మీ, మేనేజ్మెంట్ కోటా సజెస్ట్ చేయండి సార్, మా దగ్గర మనీ ఉన్నాయి, మీ దగ్గర మనీ ఉంటే దాచుకోండి, ఎందుకంటే తర్వాత ఏమైతుంది వచ్చి ప్రపంచ పరిస్థితులు తారుమారవుతున్నాయి. యా అంటే ఇలాన్ మస్క్ మొన్న పాడ్కాస్ట్ లో చెప్పాడు, అంటే ఇంకా కొన్నేళ్ల తర్వాత జనాలు పని చేయరంట, అంటే పని ఉండదు కరెక్ట్, వెళ్ళి ఫార్మింగ్ చేసుకోవాలి అని చెప్పాడు. ఇంకోటి అండి, ఇక 2-3 ఏళ్ల తర్వాత అసలు బీటెక్ అనేదానికి వాల్యూనే ఉండదు అనేది కూడా ఒక వర్షన్ వస్తుంది. అది మీరు చెప్పాలి. యా అంటే ఏఐ ఇస్ మూవింగ్ అట్ సచ్ ఎ ఫాస్ట్ పేస్, నాకు కూడా తెలీదు. అంటే మీరు వెళ్ళి, ఇది నేను కూడా ఏం చెప్పట్లేదు, ఆ ఆంథ్రోపిక్, ఓపెన్ ఏఐ వాళ్ళ సీఈఓసే చెప్తున్నారు, వాళ్ళకి తెలియదు అంట ఏమవుతుందో. అవును, అంటే ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో అనిశ్చితిలో ఉంది. అనిశ్చితి అంటే ఇదివరకు కూడా లైక్ కంప్యూటర్స్ ఫస్ట్ వచ్చినప్పుడు మనకు కూడా తెలియదు. అంటే ఇదివరకు వి యూస్ టు థింక్ టైప్ రైటర్ జాబ్స్ ఎన్ని ఉండేవండి 90s లో, చాలా ఉండేటివి అసలు. సో వాళ్ళందరూ సడన్లీ టైప్ రైటర్లు, దాని తర్వాత డేటా ఎంట్రీ జాబ్లు, ఇప్పుడు డేటా ఎంట్రీలు అన్నీ పోయాయి. అవును, అలాంటివి చాలా జాబ్స్ అనేవి ఇస్తుంది. సో యూ హ్యావ్ టు బి అహెడ్. నేను అందుకే స్టూడెంట్స్కి ఏం చెప్తానంటే, ఇదివరకు మన టైం లాగా లైట్ తీసుకోవడం అనేది లేదు వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే ఎవ్రీ డే న్యూస్ ఫాలో అవుతూ ఉండాలి, లేటెస్ట్ టెక్నాలజీస్ ఇన్కార్పొరేట్ చేసుకుంటూ ఉండాలి, నేర్చుకోవాలి. కానీ ఈ మధ్య అడ్వాంటేజ్ ఏంటంటే, నౌ స్టూడెంట్స్ హ్యావ్ ఎ బిగ్ అడ్వాంటేజ్. ఇదివరకు ఏంటి, మీరు ఓన్లీ ఐఐటీలో చదివితేనే మీకు మంచి ప్లేస్మెంట్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే, ఒక ఐఐటియన్కి ఒక నార్మల్ కాలేజ్, ఒక డిగ్రీ లేని పర్సన్ ఆర్ ఆన్ ది సేమ్ లెవెల్. ఎవరికైతే మంచి స్కిల్స్ ఉన్నాయో, ఏఐ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అవి ఉన్నాయో, దే విల్ బికమ్ #1. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు సీ దట్. సో ఇది ఆపర్చునిటీ, అది చాలా బిగ్ అడ్వాంటేజ్. మన లాస్ట్ టైం కూడా మన పాడ్కాస్ట్ లో మనం మాట్లాడాము దట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ని ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ వచ్చేది చాలా ఫ్యూ వందల మందికి. ఇప్పుడు ఆ గ్యాప్ అనేది ఫుల్ఫిల్ అయిపోతుంది బికాస్ ఆఫ్ దట్. దానివల్ల ఎక్కడ చదివాం అనేది కాదు, ఎంత స్కిల్ ఉందనేది, ఎంత స్కిల్. సో ఇట్ ఫోకస్ షుడ్ బి కంప్లీట్లీ ఆన్ స్కిల్స్. ఏ కాలేజ్ చదివినా కానీ డోంట్ రిలై ఆన్ ఎనీబడి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ తీసుకుని దాన్ని మాస్టర్ అవ్వండి అని నేను చెప్తాను. ఇంకోటి అండి, ఇప్పుడు ఏఐ నేర్చుకోవాలనుకో ఎవరైనా, మీరు చెప్పినట్లు ఏఐలో కొన్ని స్కిల్ సంపాదించాలనుకుంటే, మనకి ఎక్కడ తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ కోచింగ్ సెంటర్లు కానీ స్కిల్ అకాడమీలు కానీ ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు ఆన్లైన్లో కూడా చాలామంది బొచ్చడం మంది చెప్తారు, కానీ దాంట్లో ఏవి బిలీవ్ చేయాలి, ఏవి ఒరిజినల్, ఎక్కడ కరెక్ట్ నేర్పిస్తారనే క్లారిటీ రావాలంటే ఏం చేయాలి స్టూడెంట్స్? యూ వోంట్ బిలీవ్ అండి, ఏఐ గురించి బేసిక్స్ నేర్చుకోవడానికి. సో ఇట్ ఈస్ కాల్డ్ ఓపెన్ ఏఐ. ఓపెన్ ఏఐ అంటే ఏంటి? ఇట్స్ అన్ ఓపెన్ సోర్స్. అంటే మీరు ఫ్రీగా కూడా నేర్చుకోవచ్చు, మీరు ఫ్రీగా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయొచ్చు. యాక్చువల్లీ నన్ను అడిగితే ఇప్పటిదాకా అయితే నేను చూసిన ప్రకారం, ఐ మే బీ రాంగ్, కానీ నేను చూసిన ప్రకారం ఏ కోచింగ్ సెంటర్ ఇప్పటిదాకా ఈ వాళ్ళకి కావాల్సిన మోడర్న్ ఏఐ స్కిల్స్ అనేవి ఇవ్వట్లేదు. ఇంకా లేదు, అది మార్కెట్ ఇంకా టైం పడుతుంది. అంటే ఇదివరకు అమీర్పేటలో దేర్ లాట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ విచ్ యూస్ టు డూ ఆల్ దీస్ పైథాన్ అవన్నీ చెప్తారు, బట్ పైథాన్ ఈజ్ ఓన్లీ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఏఐ. సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఇట్స్ ఆల్ అబౌట్ సిస్టమ్ బిల్డింగ్. ఏ ప్రాంప్ట్ ఇవ్వాలి, ఇది బెస్ట్ ఏంటంటే నన్ను అడిగితే యూట్యూబ్లో కూడా నేర్చుకోవచ్చు. సో స్టూడెంట్స్కి ఆ రీజన్స్ అనేవి ఈ మధ్య లేవు అసలు. సో ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీనే మీరు అడగచ్చు. ఇప్పుడు చాట్ జీపీటీ స్టూడెంట్స్ అందరికి ఫ్రీ. యూ కెన్ ఆస్క్ చాట్ జీపీటీ నాకు ఏ నేర్పించు అని. చాట్ జీపీటీ విల్ ఓన్లీ టెల్ యూ ఫస్ట్ ఇది నేర్చుకో. దెన్ ఏదైతే నేర్చుకోవాలో అది యూట్యూబ్లో కొట్టి చూడండి. యూట్యూబ్లో దాని డీటెయిల్డ్ వీడియోస్ కొందరు హార్వర్డ్ ప్రొఫెసర్స్, ఎంఐటి ప్రొఫెసర్స్ వాళ్ళందరూ ఫ్రీగా పెట్టారు. 10-hour లెక్చర్ వీడియో, గ్రేట్ ఇన్ఫర్మేషన్. నేను మొన్న ఒకటి 10-hour లెక్చర్ వీడియో అని చూశాను, దానికి 1 million వ్యూస్ ఎన్నో ఉన్నాయి. అంటే 10 hours మీరు నేర్చుకోవచ్చు. దాని తర్వాత మీరు యూ హ్యావ్ టు స్టార్ట్ ఇంప్లిమెంటింగ్, స్టార్ట్ బిల్డింగ్ యువర్ ఓన్ థింగ్. సో ఆపర్చునిటీ ఈ మధ్య నేను చెప్తున్నట్టు ఇదివరకు ఎంట్రీ బ్యారియర్ అంటారు అనమాట. అంటే ఓన్లీ పైసలు ఉన్న వాళ్ళే చేయగలుగుతారు. ఇప్పుడు మొబైల్ ఉన్న వాళ్ళందరూ చేయొచ్చు. జియో ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే మీరు నేర్చుకోవచ్చు. నేను అది చెప్తాను స్టూడెంట్స్కి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా విలువైన సమాచారం ఇచ్చారు పిల్లలకి, తల్లిదండ్రులకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ.